మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మేడం, ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం గురించి మాట్లాడుకోవాలి. హెలికాప్టర్ దొరకటం లేదు, కనపడటం లేదు, ఎక్కడ ల్యాండ్ అయిందో తెలియటం లేదని, ఇక్కడి నుంచో నడిచి వచ్చేస్తాడులే చనిపోవడం అనే ఫీలింగ్ ఉండేది. అసలు ఊహించుకోలేకపోయాను. మీరు ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన కూతురు గెలవాలని మనసులో మా ఫాదర్ ఉండిండొచ్చు, బట్ బయట ఆయన నా కూతురుకు ఓటేయని ఒక్క దగ్గర చెప్పలేదు. అది ఎప్పటికీ మర్చిపోలేము. నాకు ప్రజలు మిమ్మల్ని ప్రేమగా గద్వాల జేజమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది మీకు? నాకు ఒక గౌరవంగా అనిపిస్తుంది వాళ్ళందరూ ఆ విధంగా పిలిచినప్పుడు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుట్టినింటి మెట్టినింటి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు డికే అరుణ గారు. 2004 నుంచి 2018 వరకు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరగని నేతగా ఆమె ప్రభంజనం సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగాను పనిచేశారు. ఒకప్పుడు అసెంబ్లీలో తన వాయిస్ వినిపించిన డికే అరుణ గారు ఇప్పుడు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లోనూ తానేంటో నిరూపించుకుంటూ ఉన్నారు. నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పన్నికారెడ్డి మరెవరో కాదు, డికే అరుణ గారి మేనకోడలు. ఈ అత్తా కోడళ్లు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎలా కృషి చేస్తున్నారు? మక్తల్ శాసనల డికే అరుణ గారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పర్సనల్ విషయాలు ఎన్నో ఉన్నాయి. వారి హోమ్ టూర్ చేస్తూ మనం ఈరోజు డికే అరుణ గారి గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం రండి. చూసారు కదా, 3 అంతస్తుల్లో కనిపిస్తోంది వారి ఇల్లు. చాలా సింపుల్ గానే కనిపిస్తోంది. మంత్రి వర్యులుగా పనిచేసిన వ్యక్తి ఇల్లు అంటే ఎంత అట్టహాసంగా ఉంటుందని చాలా మంది అనుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డికే అరుణ గారు రెగ్యులర్ గా వాడే వెహికల్స్. ఇవన్నీ మీరు చాలా చోట్ల ప్రచారంలో ఇతర కార్యక్రమాల్లో కూడా ఈ వెహికల్స్ ని గమనించి ఉంటారు. లోపలికి వెళ్దాం. లోపల డికే అరుణ గారు మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆవిడతో ఈరోజు మాట్లాడి తన లైఫ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. డికే అరుణ గారు సీనియర్ పాలిటీషియన్. ఆవిడ్ని కలవడానికి రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారానికి ఆమెను కలవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఒకవైపు వినాయకుడి విగ్రహం కనిపిస్తోంది. ఇక్కడ చూస్తే వినాయకుడు శేషతల్పం మీద పవనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మామూలుగా మనకి శ్రీ మహావిష్ణువు అలా శేషసాయి మీద పడుకొని ఉండడం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ డిఫరెంట్ గా వినాయకుడు పవళించారు. లోపలికి వెళ్దాం. మేడం, రాజకీయ నేతగా మీరందరికీ బాగా తెలుసు, కానీ మీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఈరోజు మీ హోమ్ టూర్ చేస్తూ మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది మేడం. ఓకే, ఏముంటుంది పర్సనల్ లైఫ్, అందరి లైఫ్ లానే నా లైఫ్ అంతేనా? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అసలు మొదటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీ మీది. నాన్నగారు అటువైపు రాజకీయాల్లో ఉన్నారు, మామయ్య గారు రాజకీయాల్లో ఉన్నారు కదా. ముందుగా మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అనేది చెప్పండి మేడం. అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా పెద్దలు కుదిరిచిన పెళ్లి. భరత సింహారెడ్డి గారు. చిన్నప్పుడే అయింది పెళ్లి నాకు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నాకు. సెకండ్ ఇయర్లో ఉన్నాక పెళ్ళి అయింది. అటు రెండు కూడా పొలిటికల్ ఫ్యామిలీసే. మా మామగారు సత్యారెడ్డి గారు గద్వాల్ నుంచి, మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి గారు మక్తల్ నుంచి ఉండేవాళ్ళు పొలిటికల్గా. సో వారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనేకసార్లు, వీరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఇద్దరు వారు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మా నాన్న సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మా మామగారు మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు. సమితి ప్రెసిడెంట్ మూడు సార్లు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడ మా ఫాదర్ కూడా సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, సర్పంచ్ కూడా ఉన్నారు. ఫస్ట్ టైం సర్పంచ్, తర్వాత సమితి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. సో వారు కూడా ఇద్దరు కూడా రెండు పొలిటికల్ ఫ్యామిలీ, రెండు పక్క అంటే ఒకటే జిల్లా, ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు, గద్వాల్ ఒకటి, ఇటు మక్తల్ ఒకటి, రెండింటి మధ్యలో అంటే మీరు ఇంకో కాన్స్టిట్యున్సీ, అప్పుడంటే పెద్ద కాన్స్టిట్యున్సీలు అనుకోండి, తర్వాత డీలిమిటేషన్లో కొత్త కాన్స్టిట్యున్సీలు అయినాయి. బట్ అప్పటికి కూడా పక్కపక్కల కాన్స్టిట్యున్సీ అనే చెప్పొచ్చు. ఏరు దాటితే అవతల మేము, గద్వాల్ ఏరు అవతల మక్తల్ ఉండేది. సో రెండు కూడా పొలిటికల్ రాజకీయ కుటుంబాలే కాబట్టి పొలిటికల్గా ఇక జిల్లాలో కూడా వాళ్ళిద్దరూ చాలా సర్వీస్ చేశారు. మా ఫాదర్ కానీ మా మామయ్య గారు కానీ. సరే, మా మామగారు చిన్న ఏజ్లోనే చనిపోయినారు. హీ వాజ్ 56 ఇయర్స్లోనే చనిపోయినారు మా మామగారు. సో ఆ తర్వాత మా బావ సమరసింహారెడ్డి గారు వచ్చారు పొలిటిక్స్లోకి. భరత్ సింహారెడ్డి గారు వారికి తోడుగా ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా పొలిటికల్గా రావాలని ఎప్పుడు ఊహించలేదు. అనుకోకుండా పొలిటికల్ ఎంట్రీ 96లో పార్లమెంట్ కంటెస్ట్ చేసిన నేను.
టీడీపీ నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ నుంచి కంటెస్ట్ చేయమని చేయించినారు. అప్పుడు కంటెస్ట్ చేశాము. అప్పుడు భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా హస్బెండ్. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో రామారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి అసోసియేటెడ్ మెంబర్ గానే ఉన్నారు టీడీపీకి. ఎందుకంటే కాంగ్రెస్ తో మా బావగారికి ఇద్దరికి కొంచెం డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరు వాళ్ళ మా బావగారి మీదనే పోటీ చేశారు బ్రదర్. సో అట్లా ఇద్దరు కాంగ్రెస్ నుంచి మా బావగారు ఉండేది, వీరు టీడీపీ నుంచి అనుకున్న టీడీపీ టికెట్ రాలేదు కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు అప్పుడు. సో అట్లా వారు మొదటిసారి ఎమ్మెల్యే అయినారు. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్కి కానీ వారితో పాటే ఉండి మొత్తం పొలిటికల్గా అంతా కూడా తను హోల్ సపోర్టెడ్గా ఉండి పనిచేసేటటువంటి వాడు. సో డైరెక్ట్ పాలిటిక్స్లోకి వారు 94లో వచ్చిన 94 to 99 ఎమ్మెల్యేగా ఉన్నారు. సో దాని తర్వాత 96లో నేను పార్లమెంట్కి పోటీ చేశాను. డైరెక్ట్గా నేను అంటే పాలిటిక్స్లో డైరెక్ట్గా కంటెస్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. అప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్కి పోటీ చేశాను నేను. అప్పుడు ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ అండ్ నగర్ కన్ను 2 కాన్స్టిట్యున్సీలు. మహబూబ్ నగర్లో గద్వాల్, అలంపూర్ అప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే ఉండినాయి. సో అప్పుడు నేరోగా ఓడిపోయాను అప్పుడు చాలా తక్కువ ఓట్లతో. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఒకటే కాకుండా మాకు ఇంట్లో నా కూతురు పెళ్లి ఉండింది. సో పెళ్లి పెట్టుకుని కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని అయిపోయాక ఎలక్షన్ కంటెస్ట్ చేయాలనేటటువంటిది. సో అప్పుడు కొంచెం టైం కూడా ఇవ్వలేకపోవటం కానీ డైరెక్ట్ ఫస్ట్ టైం కాకుండా రామారావు గారు చనిపోయినటువంటి కొత్త రోజులు అవి. ఫస్ట్ ఎలక్షన్ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్. మా ఫాదర్ కాంగ్రెస్లో ఉందని మా ఫాదర్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. మల్లికార్జున్ గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. సో వారు అక్కడ పోటీ చేశారు మహబూబ్నగర్ నుంచి. వాళ్ళు అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నారు, అక్కడ నుంచి పోటీ చేశారు. సో అక్కడి నుంచి వారు పోటీ చేసినారు. వారి మీద నేను టీడీపీ నుంచి పోటీ చేశాను. సో వెరీ నేరోగా ఓడిపోయింది అప్పుడు. 3000 అంతా బిలో 4000 ఓట్లతోనే ఓడిపోయింది అప్పుడు. ఫస్ట్ 96లో మీరు కంటెస్ట్ చేశారు, ఆ తర్వాత 99లో మళ్ళీ చేసినట్టున్నారు. 99లో అసెంబ్లీ కంటెస్ట్ చేశాను. ఇక 2004 నుంచి వెనక్కి తిరిగి చూడలేదు మీరు. ఇప్పుడు మేమున్నది గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కూడా దీన్ని దాదాపు పార్టీ ఆఫీస్ గానే వాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా మేడం మిమ్మల్ని కలవడానికి. సో ఎక్కడ చూసినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే, ఆఫీస్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటది. గ్రౌండ్ ఫ్లోర్ లోనే అందరినీ విజిటర్స్ అందరినీ కలుస్తా. కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన అందరినీ కూడా ఇక్కడనే గ్రౌండ్ ఫ్లోర్ లోనే కలుస్తా. సో మార్నింగ్ కిందికి వచ్చేసానంటే మళ్ళీ నైటే పైకి వెళ్తాను. మొత్తం ఎక్కువ ఇక్కడే ఉంటారు, కిందనే ఉంటా. ఈ రూమ్ తో కూడా మీకు ఎక్కువ అటాచ్మెంట్ కిందనే ఉంటది. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిపోతుంటాను. నేను లేకుంటే ఇంట్లో లేకుంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు, కింద లేనుంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు. ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు మేడం ఈ ఇల్లు? ఇది చాలా ఏం లేదు. ఇక్కడ నేను జూబ్లీస్ లో ఇక్కడికి వచ్చి 86లో మొదలు పెట్టాము ఇల్లు. 87లో వచ్చాము ఇక్కడికి. 87 ఎండింగ్ లో వచ్చాము. అంటే 87 అంటే ఆల్మోస్ట్ 38 years అయింది ఇక్కడికి వచ్చి. నేను 38 years నుంచి 13 years నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాం. దాదాపు 40 ఏళ్ళు, 4 దశాబ్దాలుగా. అప్పుడు ఏమీ లేదు, ఇక్కడ అడవి ఉంది. నేను ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ అంతా అడవి ఉంది. ఇక్కడ ఏమీ లేవు, పాములు బారాడేవి రోడ్ల మీద అంతా. రోడ్ల మీద అంతా పాములు. ఇక్కడంతా అసలు రోడ్లు కూడా సరిగ్గా లేవు. చిన్న సింగిల్ రోడ్, మట్టి రోడ్డు ఉండేది మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు. అప్పుడు టెలిఫోన్ కూడా కనెక్షన్ రావాలంటే అంత ఫాస్ట్ గా టెలిఫోన్ కనెక్షన్లు వచ్చేది కాదు. సో టెలిఫోన్ కనెక్షన్ రావడానికి కూడా చాలా కాలం పట్టింది ఇక్కడికి. మొబైల్ ఫోన్లు లేవు అప్పుడు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కూడా కనపడేవి కాదు. ఎక్కడైనా పోవాలంటే ఎంత దూరం నడుచుకుంటూ పోవాల్సిందే ఆటో ఎక్కాలంటే, లేదా బస్సు ఎక్కాలంటే కూడా ఏదో చాలా దూరం వెనక పోయేవాల్సి వచ్చేది. బట్ అప్పుడు కారు ఉండేది కాబట్టి ఇక్కడ లేకపోతే చాలా కష్టం, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సో సొంత కారు లేకపోతే కూడా చాలా కష్టం ఇక్కడ అప్పుడు. అలాంటి ఈ ఏరియాలో ఎందుకు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు? జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడంటే కాస్ట్లీ గానీ అప్పుడు కాదు కదా మేడం? అప్పుడు చాలా తక్కువ, మేము కొన్నది చాలా తక్కువ అప్పుడు ఈ పక్క అంత అడవి కాబట్టి ఈ పక్క బంజారా హిల్స్, అన్నపూర్ణ స్టూడియోస్ వరకే జనసంచారం ఉండేది. దాటినాక ఇంకేం ఉండేది కాదు. కంప్లీట్ గా చీకటి అంతా ఉండేది. అప్పుడు ఈ గుట్టల్లో, వెనక గుట్టల్లో అంతా ఎక్కడైనా మర్డర్లు జరిగితే ఇక్కడే శవాలను వేసిపోయేటటువంటి వాళ్ళు. ఇక్కడ చాలా ఏదైనా క్రైమ్ జరిగింది అంటే అది ఇక్కడే గుట్టలలోనో ఎక్కడనో ఎక్కువ రోజు వార్తలు చూసేటటువంటి వాళ్ళం పీపుల్. సో అట్లా అంటే అప్పటి నుంచి ఉన్నాం మేము. అప్పటికి ఉన్నాము ఈ ప్లాట్ ని. సో అట్లనే ఇక్కడే కట్టుకున్నాం, ఇక్కడే ఉన్నాం. అప్పుడు మంత్రి గారుగా కూడా ఇక్కడే ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడే అయినాము. మా హస్బెండ్ కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడే అయ్యారు. దాని తర్వాత నేను ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి అయ్యాను, మంత్రికి ఇక్కడ నుంచి అయ్యాను. సో ఎంపీగా ఓడిపోయాము, గెలిచాము. ఇదే ఇంట్లోనే ఉండి ఓడిపోయాము, ఇదే ఇంట్లో ఉండి గెలిచాము. సో
ఇంట్లో పార్లమెంట్ మెంబర్ కూడా ఇక్కడ ఉన్నప్పుడే అయ్యాను. సో ఈ ఇంట్లో ఐ మీన్ ఆల్మోస్ట్ 38 years అంటే చిన్న విషయం కాదు కదా. గెలుపోటముల్ని మీకు చూపించిన ఇల్లు ఇది. ఎస్, అన్ని అన్ని రకాలుగా మా బిడ్డల పెళ్లిళ్ళు ఇక్కడే చేసాం. మేడం ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలే, సూపర్. హ్యాపీగా అనిపిస్తుందా మేడం? హ్యాపీ. ఎవరిది వాళ్ళ బిజీ, వాళ్ళు నా బిజీ నేను. వాళ్ళు పెద్దగా అయ్యారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ, వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో. సరే, ఇప్పుడు నేను కూడా నా యొక్క పొలిటికల్ కెరియర్ లో నేను బిజీ. సో సమయం ఉన్నప్పుడు కలుసుకుంటుంటాము, వస్తుంటారు పోతుంటారు. సో నడుస్తుంది ఫ్యామిలీ అంతా. ఒకవైపు మీరు రాజకీయ నేతగా ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చాలా బిజీగా ఉంటారు కదా మేడం. ముగ్గురు ఆడపిల్లల్ని పెంచడంలో ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించలేదా? ఇప్పుడు నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను, అప్పుడేం ఇబ్బంది లేదు నాకు. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇబ్బంది పడ్డా చాలని. ఆడపిల్లల్ని వదిలేసిపోవడానికి ఇబ్బంది పడేదని అట్లా అందరినీ కూడా. పెద్ద పాప కొంచెం పెద్దగా ఉండింది, చిన్న వాళ్ళు ఇద్దరిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేసాను. అప్పుడు నేను రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే వాళ్ళు రెసిడెన్షియల్లో ఉండి చదువుకున్నారు. సో అప్పుడు కొంచెం నాకు ఇక్కడ ఇంట్లో వదిలిపెట్టాలనే భయం ఉండేది కాదు, అది ఉండేది కాదు, టెన్షన్ ఉండేది కాదు. సో అట్లా వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. నేను అప్పుడు పొలిటికల్గా డైరెక్ట్ ఎంట్రీ అయిన తర్వాత నేను ఫుల్ టైం ఇవ్వగలిగాను. చాలా చిన్న ఏజ్ లోనే మీకు మ్యారేజ్ అయిపోయింది మేడం. అయినా సరే ఎందుకు రాజకీయాల్లోకి రావడానికి బలమైన ఏదైనా కారణం ఉందా? బలమైన కారణం ఏం లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి నేను పోతానని అనుకోలేదు, అసలు ఊహించుకోలేదు. సో చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్ ఉన్నప్పటికి నేను కూడా యాక్టివ్ ఉన్నా. మా ఫాదర్ తెలంగాణ మూవ్మెంట్లో చాలా యాక్టివ్గా పనిచేశారు, జైల్లోకి వెళ్ళి వచ్చారు. అంతకుముందు కూడా చిన్నగా ఉన్నప్పుడు కూడా అనేక స్టోరీస్ వినేవాళ్ళము. మా ఫాదర్ స్వతంత్ర ఇండిపెండెన్స్ అజిటేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇండిపెండెన్స్ అజిటేషన్లో. తర్వాత ఇక్కడ రజాకార్ల మూవ్మెంట్లో కూడా వీళ్ళందరూ ఉన్నారు. మేము వినేవాళ్ళం స్టోరీ. కార్లో మమ్మల్ని మా ఫాదర్ తీసుకెళ్ళేటప్పుడు కొన్ని పాటలు అవి అట్లా పెట్టేటటువంటి వాళ్ళు అనమాట. అట్లా సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మేము పొలిటికల్ మా ఫాదర్కి దగ్గరకు వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో చూసేవాళ్ళం, చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. కానీ నేను రాజకీయాలకు వస్తా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తా, నేను ఎమ్మెల్యేని అవుతాను, నేను పొలిటిక్స్లో ఉంటానని ఎప్పుడు అనుకోలేము. యాక్చువల్గా ఇది అనుకోకుండా జరిగినటువంటి ఎంట్రీ, దాని తర్వాత ఇది కంటిన్యూ జరుగుతుంది. మా హస్బెండ్ కూడా సో ఎప్పుడైతే 94లో తను ఎమ్మెల్యేగా ఉన్నారు, 94 to 99, 96లో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేసిన. పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు సరే నేరోగా ఓడిపోయిన తర్వాత 99 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. 99 అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి, మళ్ళీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. అంతకుముందు యాక్చువల్గా టీడీపీ నుంచి పోటీ చేశాను నేను. బట్ 99కి వచ్చేవరకు భరత్ సింహారెడ్డి గారు, మా హస్బెండ్ కూడా రాజశేఖర రెడ్డి గారితో ఒక అంటే మంచి గుడ్ రిలేషన్ ఉండేది, మంచిగా ఇద్దరికి కూడా బాగుండేది. సో అప్పుడు కాంగ్రెస్లోకి రమ్మన్నారు, మేము కూడా కాంగ్రెస్లోకి జాయిన్ అయిపోయినాం. అప్పుడు జాయిన్ అయిన తర్వాత పోటీ చేయమన్నారు. 99లో తను సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమన్నారు. యాజ్ అ ఉమెన్ సీట్లు కూడా కొన్ని ఇవ్వాలనే దీంట్లో నన్ను కంటెస్ట్ చేయమని. అట్లా నా హస్బెండ్ తను ఉండి తనునే కంటెస్ట్ చేస్తుంది అని చెప్పేసి నన్ను ముందుకు పంపించారనమాట కంటెస్ట్. అట్లా నేను రాజకీయాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి. అప్పుడు అత్తగారింటి వైపు నుంచి పొలిటికల్ డిఫరెన్సెస్ అప్పటికి ఇంకా ఉండేవి. సమరసింహారెడ్డి గారు అప్పుడు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు. సో మా ఇద్దరి ఓటు కొంచెం చీలిపోవడం వల్ల కొంచెం నేరోగా అప్పుడు కూడా 2000తో ఓడిపోయాను నేను. సో దాని తర్వాత మళ్ళీ 5 years కూడా నేను ఓడిపోయానని చెప్పేసి ఉండలేదు. అంటే ఉండకుండా ఇక మొత్తం అంటే ఇష్యూస్ అన్నిటిపైన కూడా నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని, ప్రజల ఇష్యూస్ పైన ఫైట్ చేసేదాన్ని. ఏది వచ్చినా కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదాన్ని, వాళ్ళతో కంప్లీట్గా ఇంకా వాళ్ళతో ఓడిపోయినానని, అదే నేను చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాను అంటే నాకు చాలా అంటే ఒకలాంటి రెస్పాన్సిబిలిటీ, ఒక కమిట్మెంట్ నా ఇది అనేటటువంటి ఫీలింగ్ ఉండేది. అరే ఇంతమంది నాకు ఓట్లు ఇస్తున్నారు, నేను కొంచెం ఓట్లే కదా ఓడిపోయింది. సో వీళ్ళంతా నేను రెస్పాన్సిబుల్ ఉంది కదా, నాకు వాళ్ళందరికీ ఏదున్నా నేను సహాయం చేయాలి కదా, వాళ్ళకంతా నేను సపోర్ట్ చేయాలి కదా. వీళ్ళందరూ నాతో పాటు నాకు సపోర్ట్ చేశారు, ఓడిపోయినామని చెప్పి వాళ్ళు ఇదవుతారు కదా అని అట్లా వాళ్ళతో ఉండి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ అక్కడ లోకల్గా ఇష్యూస్ ఏ వచ్చినా కూడా ఫైట్ చేసేదాన్ని. సో అనేక ఇష్యూస్ పైన అట్లనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఆ రోజు మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ఇష్యూ ఉండింది అనమాట. అంటే మహబూబ్నగర్ అంతా కరువు జిల్లా, తర్వాత అంటే జూరాల ప్రాజెక్టు తప్పితే నీళ్లు లేవు. జూరాల ప్రాజెక్టు ద్వారా కూడా మొత్తం
జిల్లాలో ఇరిగేషన్ అవ్వదు. కొంత ప్రాంతంలో కొంచెం 8,000 ఎకరాలు మాత్రమే ఇరిగేట్ అయ్యేది మా కాన్స్టిట్యుయెన్సీలో. మిగతా అంతా కూడా కిందికి పోయేవి నీళ్ళు. సో అవన్నీ ఇష్యూస్తోనే నీళ్ళ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి అనేటటువంటి మూవ్‌మెంట్ చాలా పెద్ద ఎత్తున చేశాం. మా ఫాదర్ ఉన్నప్పుడు, మిగతా చాలా మంది సీనియర్ ఉన్నారు, అందరూ ఉన్నారు అప్పుడు నాయకులు. సో దాంట్లో జిల్లా కోసం, ప్రాజెక్టుల కోసం అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలంటే దానికి ఇక నేనే ముందుండి వాటిని లీడ్ చేశాను. లీడ్ చేసాము. నేనే ముందుండి వాటి కోసం పాదయాత్రలు అయిపోయినాయి, నిరాహార దీక్షలు అయిపోయినాయి. మీన్ రాజోలి దగ్గర పోరాటంలో రాళ్ల దెబ్బలు, బరిసెల దెబ్బలు, కత్తులు, కటారులు, వాళ్ళ యుద్ధానికి మా పైకి వస్తే ఆ యుద్ధానికి కూడా ఎదురు నిలబడి పోరాటం చేసినాం అనమాట. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు చరిత్ర చెప్పాలంటే ఇది చాలా మేము చేసినటువంటి ఆ 5 years పోరాటాలు ఎన్నటికీ కూడా మర్చిపోలేనటువంటి పోరాటాలు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు అయినాయి, అంత పెద్ద ఎత్తున నీళ్ల కోసం కొట్లాటలు జరిగినాయి, ఈరోజు నీళ్ళు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి అంటే ఆ రోజు పోరాటాల ఫలితమే తర్వాత మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలమైంది. ఇవాళ ఇంకా చాలా కావాల్సి ఉంది, బట్ ఇప్పుడు అయిందంటే ఆ రోజు మా పోరాటాలే దానికి కారణం. మా ప్రాణాలకు తెగించి నేను నిరాహార దీక్ష చేసిన. మా ఫాదర్ అయితే ఆ నిరాహార దీక్ష అప్పుడు ఏమైంది, నిరాహార దీక్షకు అంటే నేను అసలు ఎవరిని పర్మిషన్ అడగలేదు. ఆర్డిఎస్ దగ్గర పెద్ద ఇష్యూ అయింది. అదే కత్తులు కట్టారు, మేము వెళ్ళాము ఆ నీళ్లు రంధ్రాలు అంటే ఆర్డిఎస్ దగ్గర ఉన్న స్లూయిస్ని మూయాలని చెప్పేసి మా వైపు ఆ స్లూయిస్ రంధ్రాలు మూసేస్తేనే నీళ్లు మా పక్క వస్తే దాన్ని నీళ్ళు కిందికి పోతే క్లోజ్ చేయాలా. ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచో అట్లానే ఉన్నాయి. మధ్యలో ఒకసారి రాయలసీమ నుంచి బాంబులు పెట్టేసా మొత్తం పేల్చారు. అప్పటి నుంచి అవి ఓపెన్గానే ఉన్నాయి, వాటిని క్లోజ్ చేయాలా అనేసి ఒక ఇష్యూ ఉంది, పెద్ద ఇష్యూ, ఆర్డిఎస్ ఇష్యూ. దాన్ని బంద్ చేయాలని చెప్పేసి మేము పోయినాం అక్కడికి, ముయ్యాలనేసి ఒక ఉద్యమం చేస్తే, లేదు సరే మేమే మూపిస్తామని గవర్నమెంట్ చెప్పింది. అప్పుడున్న బాబు గారి గవర్నమెంట్ చెప్తే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు, జిల్లా మంత్రి, సరే మేమేం మూపిస్తాము మీ దగ్గర ఉండంటే నేను 4-5 వేల మంది రైతులను తీసుకొని పోయినాను అక్కడికి. అక్కడికి మొత్తం పెద్ద ఎత్తున రైతులను తీసుకొని పోయినాం, అవన్నీ మూసేస్తామని. పోతే అక్కడ వాళ్ళు మేమే మూసేస్తాం, మీరు ఎవరు రావద్దు అని అడ్డం పడుకున్నారు. పోలీసు వాళ్ళు అడ్డం నిలబడ్డారు, మీరు రావద్దు ఇక్కడికి, మేమే క్లోజ్ చేస్తాం, మీరు ఎవరు రాకండి, మీరు వస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు, గొడవ అవుతుంది. సరే వాళ్ళని నమ్మి మేము అట్లనే కూర్చున్నాం, అక్కడే పక్కకు కూర్చుంటాం, సరే మీరే మొయ్యండి మేము కూర్చుంటాం అని చెప్పి కూర్చున్నాం. అట్లా కూర్చున్నాం. వర్షం మొదలైంది, కొద్దిసేపటికి వర్షం మొదలైంది. ఆ పక్క నుంచి ఇంకేంసేపు వస్తున్నారు అన్నాడు. ఎంతకిరా ఇంకెప్పుడు వర్షం వస్తుంది, మధ్యాహ్నం 2-3 అయిపోతుంది, ఇంకెప్పుడు మూస్తారు మీరు, చీకటి అయిపోతుంది, ముయ్యండి అని అంటే, లే వచ్చేస్తున్నారు మేము మూసిస్తాం, మేమే మూపిస్తాం అన్నారు. ఇంత లోపల ఆ పక్క నుంచి మొత్తం డీసీఎంలలో పెద్ద ఎత్తున 100 మంది దాంట్లోకి వెళ్ళి బయటికి దుంకిరు. బరిసెలు, ఆ వేట కొడవళ్ళు, ఇవన్నీ గొడ్డలు ఇవన్నీ పట్టుకొని, ఆ కట్టెలు పట్టుకొని, కట్టెలు ఈటలు పట్టుకొని పెద్ద ఎత్తున ఆ డీసీఎంలకి వెళ్ళి కిందికి దుంకుతా ఉన్నారు. పైనుంచి దుంకుతున్నారు. అంతా వచ్చింది మొత్తం అవతల నుంచి రైతులు వచ్చేసినారు పెద్ద ఎత్తున. ఆ రాయలసీమ పక్క నుంచి వచ్చి పెద్ద ఎత్తున దాటి వచ్చే వరకు చాలా మంది పారిపోయినారు. ఎవరైతే టీడీపీలో ఉన్నారో ఆ రోజు నాయకులు వాళ్ళంతా పారిపోయినారు, వచ్చి వాళ్ళని చూసేసి పారిపోయినారు. నాకు కూడా వీళ్ళు నాకు వెల్ విషర్స్ అనేవాళ్ళు, మీరు కూడా వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళకేమీ తెలియదు దీంట్లో, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వాళ్ళు ఏదైనా చేయగలరు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఎట్లా ఇంతమందిని వదిలిపెట్టి నేను ఎట్లా పోతాను, కానీ ఏమైతే అది అవుతుంది అని నిలబడ్డామంటే ఎదురుగా నిలబడ్డారు. నాతో పాటు ఇంకొక 2 లేడీస్ కూడా ఉండే, నాతో పాటు మా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఉన్నారు. ఇక నిలబడ్డాము. అక్కడ అంత లోపల వాళ్ళు దుంకి ఇంకా పైకి వచ్చేస్తా ఉన్నారు, మమ్మల్ని తరిమేయడానికని వస్తూ ఉన్నారు. అంటే నిలబడ్డాము, ఎదురు నిలబడ్డాము. అమ్మ వచ్చేయండి అని వీళ్ళంతా అంటున్నారు. వాళ్ళంతా ఇట్లా సినిమాలో ఎట్లా చూపిస్తారు, ఇట్లా దుంకి అవన్నీ పట్టుకొని ఎట్లా వస్తారో అట్లనే వచ్చిన వాళ్ళు. అంటే లేదు అని చెప్పినాక అది నడవడానికి కూడా రానటువంటి పరిస్థితి. అది మొత్తం వాటర్ నీళ్ళు ఉండేటటువంటి, అంటే ఆర్డిఎస్ లోపల మొత్తం బురద, నల్ల మట్టి, నల్ల బురద. కాలు పెడితే ఇక్కడ దాకా దిగిపోతుంది, మోకాల వరకు లోనికి వెళ్ళిపోతుంది. వర్షం పడ్డది కదా, కాలు పెట్టగానే లోపలికి మోకాల వరకు లేనికి వెళ్ళిపోతుంది. నడవటానికి కూడా రానటువంటి పరిస్థితి. వాళ్ళేమో తాగి ఎంబడబడతా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మని మీరు తగలొద్దు, అమ్మకు ఒక్కడి కూడా దెబ్బ తగలొద్దు, రాళ్ళు ఇసురుతా ఉన్నారు, పైనుంచో పక్క నుంచి రాళ్ళు ఇసురుతా ఉన్నారు. ఆర్డిఎస్ కట్ట ఉంది, ఆ కట్ట మీద నుంచి రాళ్ళు ఇసురుతున్నారు కొంతమంది ఆ బరిసెలో అవి పట్టుకొని వెనక ఇది చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళందరూ చుట్టుముట్టి అమ్మని మట్టుకొని రౌండ్ అప్ చేసి అమ్మని మట్టుకు
ఏం మీరు ఇది చేయొద్దు అని చెప్పేసి పాపం రౌండ్ అప్ చేసే వరకు వాళ్ళకి చాలా మందికి తగిలినాయి దెబ్బలు. ఇట్లా పక్కలోంచి వెళ్ళిపోయినాయి, ఇటు నుంచి ఆ బరిసెలు ఇట్లా అంటుంటాయి. బట్ వీళ్ళందరూ నాకు ఇంత తగలకుండా చూసుకున్నారు పాపం. కానీ చాలా మందికి గాయాలైపోయినాయి ఆ రోజు. గాయాలైపోయిన తర్వాత మొత్తం అందరినీ వచ్చేసి బయటకు పోలీసులు కూడా మమ్మల్ని తీసుకొచ్చేస్తారు ఇంకా అక్కడ నుంచి పదండి వచ్చేసిన తర్వాత చాలా మంది గాయాలైన వాళ్ళని అందరినీ హాస్పిటల్లో చేర్పించి చీర మొత్తం పచ్చి ముద్ద అయిపోయినాం. అట్లనే మొత్తం వాళ్ళని హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళందరినీ చూసి దాని తర్వాత ఈ మూమెంట్ ఇదంతా ఇష్యూ అయిన తర్వాత నిరాహార దీక్ష, ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఏం రాకపోయేసరికి నిరాహార దీక్ష కూర్చున్నాం మహబూబ్ నగర్లో. ఇంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే, వారు దీక్ష కూర్చున్నాం 3 days వాళ్ళు కూర్చుని వాళ్ళని లేపేస్తారని ఇట్లా మా వాళ్ళు ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఆ రోజు. ఫోన్ చేసి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి గారు అమ్మ ఇట్లా లేపేసినారు వాళ్ళని, ఇక్కడ నుంచి తీసేస్తాను వాళ్ళని అని చెప్పినాడు. అవునా అయితే మనం కూర్చోవాలి, వాళ్ళని తీసేస్తే మనం కూర్చోవాలి, వదిలిపెట్టొద్దు దీన్ని అని చెప్పేసి నేను మా ఫాదర్కి చెప్పలేదు, మా హస్బెండ్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అంతే నేను వస్తున్నా, నేను కూర్చుంటా అని చెప్పేసి వెళ్ళిపోయినా అంతే. ఇంకా డైరెక్ట్ జస్ట్ ఇట్లా జస్ట్ వెళ్ళిపోయినా. ఒక బ్యాగ్ లేదు, ఒక ఆలోచన లేదు, ఏమీ లేదు. వెళ్ళిపోయి నేను అక్కడే బయట బల్ల వేసుకొని కింద బయట బల్ల వేసుకొని రోడ్డు మీద కలెక్టరేట్ ముందర బయట షామియానా వేసి బయట ఉండింది రోడ్డు పైన పక్కకు. అట్లే పోయి ఇంకా నేను కూర్చుంటున్నా అని చెప్పి కూర్చున్నా అంతే. ఏం ప్రిపేర్డ్ లేదు, అసలు ఎలాంటిది లేకుండా పోయి కూర్చున్నాం. కూర్చున్నప్పుడు 6వ రోజుకి ఏమి సప్పుడు లేదు, ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు మాట. రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చారు, రైతులు వస్తున్నారు, పెద్ద ఎత్తున మూవ్మెంట్కి అందరూ సపోర్ట్. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, చాలా మంది వచ్చారు పెద్ద. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్, అప్పుడు వారు వచ్చారు. అప్పుడు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ ఉన్నారు పిసిసి, ఆయన వచ్చారు. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు అందరు. అప్పుడు చాలా మంది నాయకులు వచ్చి మమ్మల్ని అక్కడ వచ్చి సపోర్ట్ చేశారు. ఆ దీక్షకి, హంగర్ స్ట్రైక్కి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేసిన తర్వాత 6 days మా ఫాదర్ ఏమో తట్టుకోలేకపోతున్నాడు, నా బిడ్డ ఉపవాసం ఉందంటే. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అదే 5 days అయిపోయింది. నేను అప్పుడు చాలా తిన్నుగుండేదాన్ని, ఇంకా చాలా అంటే చాలా సన్నగా ఉండేదని. మా ఫాదర్ ఉండి సన్నగా అసలు దాని హెల్త్ ఏమైపోతుంది, అది ఏమైపోతుంది, వీళ్ళు అసలు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరు, అసలు చెప్పి ఏదైనా కన్విన్స్ చేసి గవర్నమెంట్ ఏదైనా చెప్పి సమాధానం చెప్పి లేపొచ్చు కదా. ఇట్లా నిర్దాక్షిణ్యం ఒక ఆడపిల్ల కూర్చుంటే కనీసం అన్న ఇది లేకుండా వీళ్ళు ఇదేంటి అదేంటి అని మా ఫాదర్ చాలా అసలు ఆయన ఇదైపోయింది, తట్టుకోలేకపోయింది అసలు ఇది. ఇక 5 days కి కంప్లీట్గా నీరసం అయిపోయింది. మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు నేను. పెద్ద ఎత్తున గొడవ, మా ఫాదర్ చాలా ఇదైపోయింది, చచ్చిపోతుంది నా బిడ్డ అని గొడవ అయిపోయి కలెక్టర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి పెద్ద గొడవ చేశారు. అక్కడ పోయి మా ఇంటికి వచ్చి కనీసం కట్టసీ లేదా మీకు, వచ్చి కనీసం చెప్పి మేము చేస్తామని ఒక మాట చెప్పి మీరు లేపరా అని ఇక బాగా ఇది చేసి మా ఫాదర్ ఆయన పడినటువంటి బాధ ఫాదర్గా చాలా ఇదైపోయాడు అనమాట. అసలు ఎంత అంటే అంటే భయపడిపోయినాడు, ఏమైపోతుందో అనేటటువంటి భయం. సో తెల్లవారుజామున ఎర్లీ అవర్స్లో వచ్చి పోలీసు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పొద్దున్న తెల్లవారుజామున ఎవరు ఉండరు ఆ టైంలో వచ్చి లేపేసి ఏం చెప్పకుండానే తీసుకెళ్ళి పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. సో అట్లా మా ఫాదరు పొలిటికల్గా ఉండగా ఈ మూమెంట్ అని ఎవరికి తెలియకుండా అంటే ఒక పట్టుదల అనమాట. అప్పుడే ఏదో చేయాలనే పట్టుదల ఉండేదను. అట్లా అప్పటి నుంచి కూడా దాని మీద పెద్ద స్టేషన్స్, పాదయాత్రలు అన్నీ చేస్తాం అప్పుడు ఆ ప్రాజెక్టుల కోసం జిల్లాలో. సో దానివల్లనే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులు అయినాయి. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా మనం అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్ అని చేద్దామమ్మా అన్నారు. సో ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు అక్కడ వచ్చి మీటింగ్లలో వాటిలలో. సో దాని ప్రకారం ఇలా గెలిచిందాం, గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత అవన్నీ మహబూబ్నగర్ జిల్లాకు ఆ ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. మేము అడిగినట్టు మా నెట్టంపాడు ఫస్ట్ చాలా తక్కువ ఎకరాలకు 25,000 ఎకరాలకు ఉండిన తర్వాత 60,000 ఎకరాలు నో 2 lakhs ఎకరం చేయాల్సిందే అని నేను పట్టుబడితే 2 lakhs ఒప్పుకొని చేశారు దాన్ని. సో ఇలా మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కొయిల్సాగర్ కానీ ఈ ప్రాజెక్టులు అన్నిటి విషయంలో కూడా ఆనాటి మా పోరాటాల ఫలితం అని కానీ గ్యారంటీగా చెప్పగలను. ఈరోజు అవన్నీ సరే నీళ్ళు వస్తున్నాయి, ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం. లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు పెద్దగా, మాటలు చాలా పెద్దగా చెప్పింది కానీ అక్కడ చేసింది ఏమీ లేదు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వాటిని కంప్లీట్ చేస్తే మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కోసం కూడా నేను చాలా ఫైట్ చేశాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం అని అప్పుడున్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా పాలమూరు రంగారెడ్డి చేపడితేనే
మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా కింద అయినటువంటి నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ వ్యవసాయ భూములకు అన్నిటికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి అయితేనే వస్తాయి. రంగారెడ్డి అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొంత భాగం పరిగి కొంత ఆ ఏరియా కూడా ఇక్కడ నీళ్ళు ఇవ్వచ్చు అనే దాని మీద దానికి ఆ రంగారెడ్డి అని కూడా పేరు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి అని పేరు పెట్టారు. సో అట్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి కూడా నేనున్నప్పుడే బీజం పడింది. ఖచ్చితంగా నేను మంత్రిగా ఉన్నప్పుడే మహబూబ్ నగర్ బీజం అభివృద్ధిలో పడింది. మీ పాత్ర మాత్రం కీలకం మేడం. మీ రాజకీయ జీవితంలో ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి కదా. మొత్తానికి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి గద్వాల జేజమ్మగా పేరు తెచ్చుకున్నారు. అయితే నాన్నగారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి మేడం. మరి మా ఫాదర్ది ఒక ఇది గిఫ్ట్ ఇచ్చారు నాకు. సో అది ఇక్కడ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో వారికి అందరూ పరిచయమే. అంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా వారు చురుకైనటువంటి పాత్ర. అసెంబ్లీలో కూడా యాజ్ జనతా పార్టీలో ఉండేవాడు. ఫ్లోర్ లీడర్గా కూడా వారు చాలా అంటే నిక్కచ్చిగా చాలా అంటే అప్పటి వాళ్ళంతా ఎథికల్గా ఏదున్నా ఓపెన్గా మాట్లాడటము, ప్రజల వైపు ఉండటం అదంతా కూడా అంటే నాన్ కాంట్రవర్షియల్ అండ్ పీపుల్స్ పర్సన్ లాగా ఉండేటటువంటి వాడు మా ఫాదర్. నక్సలైట్లు కాల్చి చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మేడం? పొలిటికల్ కెరియర్ చూసుకుంటే కనుక ఆయన ఎక్కడ కూడా తన కాంట్రవర్షియల్ కూడా కాదు. కాంట్రవర్షియల్ కాదు. కొన్ని జమీందారులు లేకపోతే రాజులో దొరలో అట్లాంటి ఫ్యామిలీ కాదు. వ్యవసాయ కుటుంబమే మాది. మా ఫాదర్ ఒక్కడే. అంటే మా తాతకి మా నాయనమ్మకి ఒకటే ఒక కొడుకు. మా ఫాదర్ చిన్నప్పుడే 1 year ఉన్నప్పుడే మా తాత చనిపోయినాడు కూడా. మా నాయనమ్మ కూడా అప్పటికి చాలా చిన్న ఏజ్. మా నాయనమ్మది కూడా షీ వాజ్ అరౌండ్ 16-17 years మా తాత చనిపోయినప్పుడు. షీ వాజ్ వెరీ యంగ్ అప్పుడు చనిపోయింది. సో ఒకటే కొడుకుతో ఆయన పెద్దగా చేశారు, చదివించుకున్నారు. ఆ టైంలో ఊర్లో ధనవాడ మా విలేజ్. సో నారాయణపేటకి దగ్గరలో ఉంటుంది. నారాయణపేట చాలా దగ్గరలో ఉంటుంది. ఏదైనా అంటే నారాయణపేట అనమాట దగ్గరలో ఉన్నటువంటి అతి టౌన్ ఏదన్నా అంటే నారాయణపేట హెడ్ క్వార్టర్. మా ఫాదర్ చదువుకోవడానికి నారాయణపేటలో నుంచి చదువుకున్నారు ఆయన. ఆ కాలంలో మా ఫాదర్ చదువుకున్నది అంటే ఉర్దూ కూడా చాలా బాగా మాట్లాడేవాడు మా ఫాదర్. చదువుకుని అక్కడ దాకా నారాయణపేటకి వెళ్ళి చదువుకున్నాడు. ఒకడే కొడుకు. తన ఆ టైంలోనే మోటార్ బైక్ మీద తను నారాయణపేటకి ధనవాడ నుంచి వెళ్ళేవాడు అనమాట. మా ఫాదర్ కి కార్లు అంటే వెహికల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కార్లు కూడా కావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. కొన్ని మంత్స్ టుగెదర్ కార్ బుక్ చేసి కార్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు. సో అట్లా ఇంట్రెస్టింగ్ గా కార్లు కొనేవాడు మా ఫాదర్ కి. చాలా కార్ల ఇంట్రెస్ట్ ఉండేది ఆ రోజుల్లోనే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా గుర్తు, మేము చిన్నగా ఉన్నప్పటి మేము పుట్టినప్పటి నుంచి కూడా కార్లోనే అప్పటి నుంచి కూడా కార్లోనే తీసుకెళ్లేవారు బయట. కానీ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళమని చెప్పేవాడు మా ఫాదరు. కార్లో వెళ్ళి దింపుతానో మీరు కార్లో పికప్ చేయటం అనేది చేసేవాడు కాదు. నడుచుకుంటూనే మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూనే ఇంటికి వచ్చేవాళ్ళం. ఊర్లో ఉన్నప్పుడంతే నేను హైదరాబాద్కి ఎడ్యుకేషన్ 7 తర్వాత హైదరాబాద్కు చదివాను 8th నుంచి. సో అప్పుడైనా ఇక్కడైనా స్కూల్ నాయన కూడా స్కూల్ చదివినాను మాడపాటి హనుమంతరావు స్కూల్లో. అక్కడ కూడా మా ఫాదర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇంత ట్రాఫిక్ కూడా లేదు రోడ్ల మీద, చాలా ఖాళీగా ఉండే అనుకోండి రోడ్లు. సో ఎప్పుడైనా వర్షం పడ్డా అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చినప్పుడు పికప్ చేసేవాళ్ళు. లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైం తన ఊర్లో ఉంటే పికప్ చేసేవాళ్ళు. లేకపోతే మేము రిక్షాలలో వచ్చేవాళ్ళం వర్షం పడితే, లేకపోతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు రిక్షాలే బ్రహ్మాండంగా ఉండేది రిక్షాలో ప్రయాణం. నాన్నగారు చనిపోయే టైంకి ఆయన ఎమ్మెల్యే, అప్పటికే మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నాకు టికెట్ రాలేదు అప్పుడు. నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశా. మా ఫాదర్ ఏమో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన కంటెస్ట్ చేశారు. ఇద్దరికి ఇయడానికి సరే పొలిటికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. దానికి వెళ్తే ఇంకా చాలా సేపు పడుతుంది అనుకోండి. ఇప్పుడు అసెంబ్లీలో తండ్రి కూతురు ఉన్నది మీ ఇద్దరే అనుకుంటా. తండ్రి కూతురు నేనున్నా, సుబ్బారెడ్డి గారి శోభ కూడా ఉండేది. నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి గారు కూడా వాళ్ళ ఫాదర్ ఉండేవారు. సుబ్బారెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు. వాళ్ళిద్దరు తండ్రి కూతురు, తల్లి కూతురు, తండ్రి కూతుళ్ళు. సో ఆ టైంలో నేను గెలిచా, మా ఫాదర్ గెలిచాడు. ఇద్దరం గెలిచాము. ఇద్దరం ఒకసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. కానీ ఎంత మా ఫాదర్గా చాలా తక్కువ కాలం ఉన్నారు అసెంబ్లీలో. గెలిచిన తర్వాత 2004లో గెలిచి వచ్చాము. 2005 August 15th రోజు వారిని నక్సలైట్లు కాల్చి చంపారు. వారిని, మా ఫాదర్ని, మా ఫాదర్తో పాటు మా తమ్ముడిని, మా చిన్న తమ్ముడు కూడా పోయారు ఆ రోజే. సో ఇద్దరిని కూడా నక్సలైట్లు వారితో పాటు చాలా మంది 10 మందిని అమాయకులను కూడా చంపారు. అందరినీ ఇక ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపారు నక్సలైట్స్. సో దాని తర్వాత ఇక అసెంబ్లీలో నాకు చాలా లోన్లీగా అనిపించేది. మా ఫాదర్ ఉన్నప్పుడు గైడ్ చేసేవారు. నేను ఫస్ట్ టైం పార్లమెంట్లోకి అడుగు పెట్టాను కాబట్టి
నాకు గైడ్ చేసేవారు ఎట్లా ఏంటి ప్రొసీజర్స్ అన్ని కొంచెం నాకు చెప్పేవాళ్ళన్నీ. సో వారు పోయిన తర్వాత నాకు చాలా లోన్లీ, కొన్ని రోజులు అసలు మా అసెంబ్లీలో నోరు కూడా ఇప్పలేనట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే అంత చూస్తే మా ఫాదరే కనిపించేవాడు నాకు. సో అట్లా చాలా చాలా రోజులు అసలు చాలా ఇదిగా ఉన్నాను. తర్వాత మెల్లిగా అలవాటు అయిపోయిన తర్వాత బట్ నక్సలైట్లు మీ తండ్రిని, తమ్ముడిని, 10 మంది అమాయకుల్ని కాల్చి చంపారు. అంటే నక్సలైట్లు అంటేనే మీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయారు కదా, కోపం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కోపం లేకపోవడం ఏంటి? ఇప్పుడు నక్సలైట్లు అంటే వాళ్ళు నిజంగా ఎవరినైనా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించారంటే ఓకే, వాళ్ళు ఒక సిద్ధాంతానికి పనిచేస్తున్నారంటే గౌరవించవచ్చు. అది వాళ్ళ సిద్ధాంతం కాదు. అది సిద్ధాంతం కోసం చేసే వాళ్ళైతే మేమేమో ఇక్కడ ఎవరిని వేధింపులకు గురి చేసిన వాళ్ళం కాదు, ఎవరితోనా ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ పొలిటికల్ లైఫ్లో మేము లేము. సో దాంట్లో అమాయకులు అంటే మా ఫాదర్ అనేది అంత డిసిప్లిన్గా ఉండేట ఆయన, ఒకరి అంటే ఎల్లప్పుడు కూడా ఎవరిని ఒకరి హాని తలపెట్టనటువంటి వాడు, ఒక హాని తలపెట్టి ఆలోచన కూడా చేయనటువంటి వారిని, అటువంటి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది చాలా బాధలు. అంటే మా తమ్ముడు పక్కన, మా తమ్ముడు వాడు అమ్మాయికుడు, వాడు చిన్నోడు, వాడు చిన్న తమ్ముడు, ఇంకా అప్పుడు రాజకీయాల్లో కూడా వాడు ఇంకా ఎంట్రీ కూడా కాలేదు. సో మా ఫాదర్కి వెనక తోడుకుంటున్నాడు. ఆ టైంలో అక్కడే ఉన్నాడు కాబట్టి కార్లో కూర్చొని కాల్ చేశారు. సో కార్లో అట్లా మా ఫాదర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి ఒక స్కూల్ బిల్డింగ్కి ఫౌండేషన్ కోసం అని టెంకాయ కొడతా ఉంటే కొబ్బరికాయ కొడుతుంటే అట్లనే షూట్ చేసినారు. కార్లో ఇక్కడ పక్క కార్లో మా తమ్ముడు కూర్చొని ఉన్నాడు, ఆ కార్లో ఉన్నవాడిని అట్లే కాల్చేశారు. సో అట్లా చాలా మందిని అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరినీ కూడా అడ్డగోలుగా కాల్చి పడేసినారు. సో అది తలుచుకుంటేనే ఇప్పటి నాకు ఫ్రెష్గా ఇప్పుడు మా ఫాదర్ ఆ రోజు నేను పోయినప్పుడు మా ఫాదర్ పడిన పొజిషను, మా తమ్ముడు ఉన్న పొజిషను అవన్నీ చూస్తే అసలు ఇప్పటికి కూడా అది ఇప్పుడేదో ఫ్రెష్గా జరిగినట్టుగానే ఫీలింగ్ ఉంటుంది కదా మేడం. నిజంగా చాలా పెద్ద జీవితంలో ఒక కుదుపు లాంటిది. చాలా చాలా మా ఫ్యామిలీకి చాలా పెద్ద కుదుపది, కంప్లీట్ మా ఫ్యామిలీకే చాలా పెద్ద కుదుపది. ఎందుకంటే నేనే ఇంక ఇంటి పెద్దదాన్ని. ఐ మీన్ అంటే ఎల్డెస్ట్ డాటర్ని నేనే, ఇంట్లో ఓల్డెస్ట్ డాటర్ని నేనే. సో నా తర్వాతనే మా సిస్టర్స్, మా తమ్ముళ్ళు అందరు చిన్నోళ్ళు. సో ఇక అప్పుడు నేనే ఇంటికి పెద్దదానిగా వివరించాల్సి వచ్చింది. అవును, దాని నుంచి తేరుకోవడానికి కూడా చాలా సమయం బట్టి ఉంటది. మేడం మీ హోమ్ టూర్ అనుకున్నాం, కానీ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. వినాలనిపిస్తుంది మీ మాటలు. మేడం ఎక్కడ చూసినా కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని మీకు వచ్చిన గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా కనిపిస్తున్నాయి. వెళ్ళినప్పుడు లేదా పాపం అభిమానులు వాళ్ళు ఇష్టంగా వచ్చేదో కలవడానికి వచ్చినప్పుడు ఇక దానికి ప్లేస్ లేక అట్లా పెట్టేసాం, అన్ని అట్లా ఉన్నాయి. కానీ ఎంత బాగా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నారు మేడం, ఎక్కడ చూసినా గానీ. అంటే ప్రతి చిన్న వస్తువుకి మీరు ఎంత వాల్యూ ఇస్తారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా షెల్ఫ్ లో ఎవరైనా అభిమానంతో ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయలేము. అవునా, అది పాపం వాళ్ళు ఎంతో కష్టపడి చేసినారు. ఎంత అందంగా ఉన్నారు నిజంగా. రావి ఆకు మీద వేశారు, ఎవరో మీ పెయింటింగ్ వేసినట్టున్నారు మేడం. వాళ్ళ స్వతహాగా చేత్తోనే మీరంటే ఎంత అభిమానం ఉంటే. చాలా బాగుంది కూడా, ఎవరు వేశారో కానీ ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం. చాలా తెచ్చిచ్చారు అట్లా పెయింటింగ్స్ కానీ, బట్ నేను అంటా ఉంటాను ఎందుకు తీసుకొస్తారు, ఊరికే రండి కలవండి, అంతే ఎందుకు మీరు అంత ఎఫర్ట్ పెడతారు, అది అవసరం లేదని. బాగున్నాయి మేడం, చాలా వచ్చినప్పుడు ఇంకా ఏమి అనలేము. ఇంకా అంతే చిన్న చిన్న వస్తువుల్ని కూడా మీరు నిజంగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారో అనిపిస్తుంది. మేడం ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో మీ అనుబంధం గురించి మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మంత్రిగా నిలబెట్టిన వ్యక్తి మీరు కూడా, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డికే అరుణ గారిది కూడా ఒక అధ్యాయం. 2004 లో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను కాబట్టి అక్కడ టెక్నికల్ గా సమాజ్వాదీ పార్టీ అని ఉండింది. నాకు గుర్తు ఇండిపెండెంట్ గుర్తుతో గెలిచిన, టెక్నికల్ గా సమాజ్వాదీ పార్టీ అని రాశాం కాబట్టి సమాజ్వాదీ పార్టీ అని ఉండింది కాబట్టి వారు నాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు ఫస్ట్ టర్మ్ లో. సో ఇవ్వలేకపోయినా నాకు డెవలప్మెంట్ పరంగా చాలా రకాలుగా ఫండ్స్ ఇచ్చారు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి చాలా సహకరించారు. మొత్తం జిల్లాలో అడిగినవన్నీ కూడా, జిల్లాలో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే అడిగిన వాటికి అంతా కూడా సహకరించారు. సో చాలా ఒక సిస్టర్ లాగా చూసేవాళ్ళు వాళ్ళు. అంటే మా హస్బెండ్తో కూడా వారికి ఒకరికొకరు మంచిగా ఉండేటటువంటి వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు, మా నరసింహారెడ్డి గారితో కూడా మంచి అటాచ్మెంట్ ఉండింది. సో దీంతో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు వారికి. వీఆర్ స్ట్రాంగ్ ఎట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో. మా మామ సత్యారెడ్డి గారి నుంచి
మా ఫ్యామిలీ పొలిటికల్గా ప్రజల లోపల మంచిగా ఒక పేరున్నటువంటి ఫ్యామిలీ, ప్రజలు సర్వీసులు అంటే సర్వీస్ అందించినటువంటి ఫ్యామిలీ అనేది తెలుసు కాబట్టి మాకు ఆ ఐడెంటిటీ ఇచ్చారు. సో సెకండ్ టైం గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అవును మేడం. నాకు మంత్రి నా క్యాబినెట్లో చోటు కల్పించారు. సో బట్ దురదృష్టం వాళ్ళు చాలా కాలం ఉండలేకపోయారు, మొత్తం టర్మ్లో ఉండలేకపోయారు. సో నేను అడిగిన నాకు ఎంఎస్ఎంఈ ఇచ్చారు మీరు, నాకు రూరల్ డెవలప్మెంట్ అంటే ఇష్టం, కొంచెం రూరల్ డెవలప్మెంట్ ఇచ్చుంటే ఇంకా నేను కొంచెం ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉండేది, స్కోప్ ఉండేదన్నా నాకు అంటే ఒక 3 నెలలు ఆగలేమ్మా, మళ్ళీ చేద్దాం లేదు చేస్తాం, మళ్ళీ 3 months అయ్యాక మారుద్దాం చేద్దాం అన్నాడు. దురదృష్టం వారు ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అది కూడా చాలా అసలు ఆ రోజు కూడా మర్చిపోలేనటువంటి రాజశేఖర్ రెడ్డి అన్న వారు చనిపోయినటువంటి రోజు, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయిపోయింది, హెలికాప్టర్ దొరకటం లేదు, కనపడటం లేదు, ఎక్కడ ల్యాండ్ ఏందో తెలియటం లేదని చాలా హోల్ నైట్ అంతా ఎతికాము హెలికాప్టర్ కోసం, ఎక్కడుందో అని అడవుల్లో అచ్చంపేట ఆ రోడ్లో శ్రీశైలంకి పైకి వెళ్ళి అంతా మొత్తం రాత్రులంతా కూడా మేము కూడా తిరిగాము. మొత్తం అక్కడ వాళ్ళని అడిగాము ఎక్కడైనా పడిందా, ఎక్కడైనా చూసారా అనుకుంటా మొత్తం తిరిగాము ఆ రోజు అంతా. మేమంతా కూడా అసలు ఊహించుకోలేకపోయాం. అంటే ఒక ఫీలింగ్, ఆయన ఎక్కడి నుంచో నడిచి వచ్చేస్తాడులే చనిపోవడం అనే ఫీలింగ్ ఉండేది. సో సరే అది చాలా మిస్ చేస్తాము, రాజశేఖర్ రెడ్డి చాలా మిస్ చేస్తాము. మీరు మంత్రిగా ఉన్న టైంలోనే రాజశేఖర్ రెడ్డి గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పటికే సీఎం అయినట్టున్నారు. రోషే గారు అయ్యారు ఫస్ట్, రోషే గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, అందరి క్యాబినెట్ లో పనిచేశారు మీరు. అవును, అప్పుడు మీరుండేవారు, కొండా సురేఖ గారు ఉండేవారు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత గారు, అవును ఎంతమంది మహిళా మంత్రులు ఉండేవాళ్ళు మేడం. ఇప్పుడు తలుచుకుంటే నిజంగా 5 తెలంగాణ నుంచే, 5 తెలంగాణ నుంచే. అబ్బా, అప్పటి మన మహిళా మంత్రులు 6 మంత్రులు, 5 తెలంగాణ నుంచే ఉన్నాం. ఒక్కరే గల్లా అరుణ కుమారి గారు ఆంధ్ర నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి గల్లా అరుణ మేడం. అవును నిజమే, ఇప్పటికీ తలుచుకుంటుంటే అసలు మహిళా మంత్రులు ఆ హోదా, హుందాతనం బాగుండేది మేడం ఆ రోజుల్లో. అంటే వారు మాకున్నటువంటి, అంటే మేము చేయగలుగుతాము, మాకున్నటువంటి సమర్థతను గుర్తించి మాకు మంత్రి పదవులు ఇచ్చారు. సో అందరు కూడా అలానే వాళ్ళ నిరూపించుకున్నారు. ఆల్ విమెన్ మినిస్టర్స్ అంతా కూడా దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. చక్కగా వారి యొక్క శాఖలను అంటే అంటే వాళ్ళ శాఖలలో సమర్థవంతంగా పరిపాలించడంలో అందరూ కూడా దే హ్యావ్ ప్రూవ్డ్, ఆల్ విమెన్ మినిస్టర్స్ ఆర్ ఆల్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. నిజమే మేడం, ఈ రోజు కూడా మీరందరూ ఇలా నిలబడ్డారు, పెద్ద పెద్ద నేషనల్ పార్టీలోకి వచ్చి కూడా మళ్ళీ మీరు రాజ్యం వేయగలుగుతున్నారు అంటే ఆ రోజుల నుంచి వచ్చిందే మేడం ఇదంతా కూడా. ఇప్పుడు ఎవరైనా మన లోపల ఉన్నటువంటి ఏదైనా ఒక శక్తి కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, బయటికి రావాలి అంటే అవకాశం రావాలి. కరెక్ట్, అవకాశం వచ్చినప్పుడే ఆ మన సామర్థ్యం గాని మన శక్తి గాని బయటకు వస్తాయి, లేకపోతే ఎట్లా వస్తాయి? ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఎక్కడ చూసినా మీకు వచ్చిన మెమెంటోస్, గిఫ్ట్సే కనిపిస్తూ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం, ఇటు నుంచి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అదిగోండి సెకండ్, థర్డ్ ఫ్లోర్స్. బాగుంది మేడం, చాలా హాయిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఫస్ట్ ఫ్లోర్ లో పిల్లలు అందరితో కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చుంటాం అన్నట్టు. పిల్లలు వచ్చినప్పుడు ఒకసారి మార్నింగ్ కిందికి వెళ్ళిపోయానంటే ఇంకంతే, బ్రేక్ఫాస్ట్ చేసుకుని కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైటే పైకి వచ్చి మొత్తం ఇంకా నైట్ అంతే. లంచ్ టైంలో నేను ఉంటే లంచ్, లేకపోతే నైటే తిరిగి ఇంటికి వచ్చేదే. నైట్ తొందరగా వస్తే తొందరగా, లేకపోతే నైట్ లేట్ నైట్. నియోజకవర్గానికి కూడా వెళ్తుంటారు ఫ్రీక్వెంట్ గా. నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంటాను నేను. హైదరాబాద్ అనేది ఇప్పుడు నాకు ట్రాన్సిట్ లాగా అయిపోయింది. ట్రాన్సిట్, ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి నైట్ ఉండి పొద్దున వెళ్ళిపోతా. ఢిల్లీ నుంచి వస్తే మా నైట్ హైదరాబాద్ లో ఉండి పొద్దున కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎక్కువ నియోజకవర్గంలోనే ఉంటున్నారు మేడం. ఏంటంటే మీకు రాజకీయాల్లోనే కాదు శత్రువులు, ఇంట్లో కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. అంటే శత్రువులుగా మనం మాట్లాడలేము, ఇంట్లో కూడా మనం రాజకీయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్ని మీరు చూసినట్టే ఉన్నారు మీ కెరీర్ మొత్తం చూస్తుంటే. ఇప్పుడు అంటే చెప్పటం అని కాదు కానీ జస్ట్ పొలిటికల్గా నా ఎనిమీస్ అంతా కూడా నాకు ఫ్యామిలీ నుంచే పోటీ చేసిన వాళ్ళు, నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు కానీ, లేదా నాకు అంటే నేను వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా నా సపోర్ట్ అవసరం వచ్చినప్పుడు ఇచ్చినప్పటికీ కూడా పొలిటికల్గా వచ్చేవరకు వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలే.
పొలిటికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయలేదు, బికాజ్ వాళ్ళందరూ వివిధ డిఫరెంట్ పార్టీలలో ఉన్నారు కాబట్టి. పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది మేడం? పర్సనల్ లైఫ్ కలుస్తాం, కలిసినప్పుడు మాట్లాడతాం, అంత ఫ్రీక్వెంట్ గా కలుసుకుని. ఇప్పుడు అందరూ బిజీని, ఇంట్లో మా పిల్లలే మేము ఫ్రీక్వెంట్ గా కలవలేము. ఇక మిగతా వాళ్ళతో అంత ఫ్రీక్వెంట్ గా కలిసేది ఒకేషన్స్ అప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా ఇట్లా ఏదైనా ఎవరింట్లో ఫంక్షన్ అయినప్పుడైనా అందరం వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తాము, స్పెషల్ అకేషన్స్ లో కలుస్తాం. బట్ రెగ్యులర్ గా కూర్చొని ఇట్లా పిలుచుకొని మాట్లాడి ముచ్చట్లు పెట్టి అట్లాంటిది ఏమి ఉండదు, దానికి ఆ టైం లేదు. మీరు ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, వాటన్నిటిని తట్టుకొని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకుంటే కూడా అక్కడ మా బ్రదర్ ఉన్నాడు, టిఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేశాడు, మక్తల్ నుంచి. ఇటు నారాయణపేట నుంచి మా ఇంకొక యంగర్ బ్రదర్, ఎవరైతే నక్సల్స్ కాల్పులో చనిపోయిన మా ఫాదర్ తో పాటు చనిపోయినటువంటి మా బ్రదర్ డాటర్ కంటెస్ట్ చేసింది. ఇక్కడ మా తమ్ముడికి సపోర్ట్ చేసింది, ఇక్కడ తమ్ముడి కూతురికి సపోర్ట్ చేసింది, అక్కడ గెలిపించుకుంది, ఇక్కడ గెలిపించుకుందని పొలిటికల్ రైవల్స్ చాలా స్టోరీలు చేశారు మీడియాలో. డీకే అరుణ ఏదో రకమైనటువంటి వేసేయాలి కదా, ఆమె ఎక్కడ ముందుకు పోతుందో ఏంటో. భారతీయ జనతా పార్టీలో ఒక ఉమెన్ ఉంది, అందులో స్ట్రాంగ్ విమెన్ ఉంది, మంచి పేరు ఉంది, ఈమెను ఏ రకంగా పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, దాన్ని ఎవరు దాచిపెట్టలేరు. ఎంక్వైరీలు చేస్తే ఏం చేశానని తెలుస్తుంది కదా. సో మా ఫ్యామిలీ పేరునైతే పక్కన తీయలేరు కదా. ఎస్, హీఈస్ మై బ్రదర్, బ్లడ్ రిలేషన్, దాన్ని కాదనలేము, నేను కూడా కాదనలేను కదా. బట్ బ్లడ్ రిలేషన్ అంత మాత్రాన ఆయన పార్టీ వేరే, నా పార్టీ వేరే. నేను పోయి ఆయన కంటెస్ట్ చేసి సపోర్ట్ చేసేది ఉండదు. నేను టీడీపీ నుంచి అప్పుడు కంటెస్ట్ చేసా పార్లమెంట్ మెంబర్కి. మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ రోజు. ఎప్పుడు ఇట్ వాజ్ ఇన్ 96. ఎప్పుడు మల్లికార్జున గారు కాంగ్రెస్ క్యాండిడేట్. మా ఫాదర్ చెప్పారు, బేటా నేను నీకు సపోర్ట్ చేయలేను నాన్న, నా ఆశీర్వాదం అందిస్తాను, బట్ నా ఆశీర్వాదం నీ మీద ఉంటది కానీ నేను సపోర్ట్ చేయలేను, ఎథిక్స్ కి విరుద్ధంగా పోలేనని అన్నాను. సో మల్లికార్జున గారికి సపోర్ట్ చేశారు. సరే, వాళ్ళ ఆశీర్వాదం నా కూతురు గెలవాలని మనసులో మా ఫాదర్కి ఉండిండొచ్చు, బట్ బయట ఆయన నా కూతురుకు ఓటేయని ఒక్క దగ్గర చెప్పలేదు. ఎవరిని కూడా మీరు వెళ్ళండి అని అడిగితే కూడా నో అని చెప్పారు. సార్ మేము అమ్మాయి పాపకి చేస్తాం సార్, మీరు మమ్మల్ని ఏమనొద్దు సార్. నో 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 నో, మీరు ఎవరు పోవడానికి వీల్లేదు, మనం పార్టీలో ఉన్నాం, మీరు అందరు పార్టీకే చేయాలని చెప్పారు. సేమ్ పార్టీలో లేము ఇద్దరం, తర్వాత ఇద్దరం సేమ్ పార్టీలోకి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ మా బ్రదర్ ఇంకో పార్టీలోకి వెళ్ళాడు, నేను బీజేపీలోకి వచ్చా, తమ్ముడు కూతురు కాంగ్రెస్లో ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పొలిటికల్గా అయినప్పుడు దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ఇన్ పాలిటిక్స్. సరే, వాళ్ళు ఓడిపోతే ఏమో అన్నారు కానీ గెలిచినప్పుడు గెలిపించారు అంటారు. రాజకీయాలు వేరు, అక్కడ అమ్మాయి గెలిచింది, నా తమ్ముడి కూతురు గెలిచింది నారాయణపేటలో అంటే షీ కంటెస్టెడ్ ఫర్ ది ఫస్ట్ టైం. క్యాండిడేట్ ఎవరైతే గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది. సో అక్కడ ఏమైంది, మా బ్రదరు నక్సల్స్ కాల్పుల్లో చనిపోయినటువంటి వాడు కొంచెం ఆ ఏరియాలో కొంచెం ఒక యూత్ అంతా ఫాలోయింగ్ ఉండేది. సో అదంతా ఆ అమ్మాయి కొంచెం మళ్ళీ రివైవ్ చేసే వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఆ సింపతి వచ్చింది. వాడి కూతురు కదా, వాళ్ళ కూతురు నర్సిరెడ్డి గారి మనవరాలు, నర్సిరెడ్డి గారిని చంపేశారు, నర్సిరెడ్డి గారి మనవరాలంట అని చెప్పి అట్లా ఆ విధమైనటువంటి సెంటిమెంట్ కూడా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. కానీ ఏ మాట డీకే అరుణ గెలిపి పొలిటికల్ గా ఇప్పుడు ఇవన్నీ అభాండాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఆమె అక్కడ నారాయణపేట, షీస్ కాంగ్రెస్, నేను బీజేపీ. కాంగ్రెస్ క్యాండిడేట్ పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ ఇంట్లోనే ఉండి క్యాంపెయిన్ చేశాడు. మా సిస్టర్స్ ఇట్లా పోయి క్యాంపెయిన్ చేసి రాగానే ఎంబడే అమ్మాయిని పోయి క్యాంపెయినింగ్ సేమ్ ఊర్లో. అట్లాంటి పోటీ మీద పడి కంప్లైంట్ అంటే అంత టఫ్ గా నన్ను మా ఫ్యామిలీ అంటే ఆమె అమ్మాయిని పంపించి అంటే అమ్మ చేస్తుందో చేదో నమ్మకం కావచ్చు, ఏదో రకమైనటువంటిది కావచ్చు, అంత ప్రెషర్ పెట్టించి కూడా చేశారు వాళ్ళు. సో ఇట్ ఈస్ నా గెలుపు ఊరికే ఎవరో వాళ్ళు గెలిపిస్తేనో వాళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు కాదు. సో నేను జిల్లాలో ఆ రకంగా గతంలో పనిచేసినటువంటి గుర్తు ప్రజలకి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలకు ఉంది. సో డీకే అరుణమ్మ ఇక్కడ లోకల్ మాకు పార్లమెంట్ మా సభ్యురాలు, అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ బయట ఆయన. సో ఇవన్నీ ఈక్వేషన్స్తో ప్రజలు నన్ను అక్కడ గెలిపించారు. సో వాళ్ళు ఊరికే ఏదో అయిపోయింది అని అనుకుంటే కరెక్ట్ కాదు కదా మేడం. ఏ మాటకు ఆ మాటే చిట్టెం వారి ఆడబిడ్డల్ని ఒకే వేదిక మీద చూస్తుంటే మాత్రం బాగుంది. కాంగ్రెస్ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు, అలాగే మీరు మేనత్త ఇద్దరు కూడా. అయితే ఎవరి నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా. అంటే ఆమె కాన్స్టిట్యున్సీ కూడా
మేమందరం పర్ణిక అనడం అనేది కొత్తగా అనిపిస్తుంది మాకు. మ్మ్. పింకీ అంటాం మా అమ్మాయిని ఇంట్లో. పింకీ అంటారా? సో మాకు అలవాటు. అది అంటే ఇప్పుడు ఇంట్లో వేరే ఎట్లున్నా పొలిటికల్ గా అందరు ఎమ్మెల్యేస్తో ఉన్నట్టుగానే ఆమెతో ఉంటాను నేను. తన ప్రత్యేకం ఏముంటది, అక్కడ కూడా తను ఎమ్మెల్యే, ప్రజల కోసము షీ హాస్ టు వర్క్, నేను పనిచేయాలా. సో ఎనీ డెవలప్మెంట్ కలిసి పనిచేయడం అనేది ఉత్తమం. అది ఇప్పుడు మామునార్ కానివ్వండి, జడ్చర్ల కానివ్వండి, అటు మక్తల్ కానివ్వండి, కొడంగల్ అయితే ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ వారే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ నియోజకవర్గం కాబట్టి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సో మిగతా నియోజకవర్గాల ఎక్కడ ఎలాంటి షాద్నగర్ కానీ ఎక్కడ ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము కోఆపరేట్ చేస్తామని చెప్తున్నాం, పని చేస్తామని చెప్తున్నాం. ఆ విధంగా కలిసి అందరు ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడతాం. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళదే, ఆ రోజు ఎవరి విమర్శలు, వాళ్ళు చేయని పనులు నేను చెప్తాను, నేను చేయని పనులు వాళ్ళు చెప్తాను, వచ్చి రకరకాలుగా నడుస్తుంది. ఎవరు ఏం చేశారన్నది చివరికి ఎలక్షన్ అప్పుడు మళ్ళీ తేలుతుంది. మేడం మీ ఇంట్లో నాకు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించినవి ఈ ఫొటోస్ మేడం, ఏంటివి? ఇవన్నీ ఆర్ట్, నా కూతురు కలెక్షన్ ఆమె పెట్టింది ఇక్కడ. శృతి, స్నిగ్ధ, శ్రవంతి. శ్రవంతి పెద్ద ఆమె, శృతి సెకండ్, స్నిగ్ధ థర్డ్. ఓకే, ఎవరిది ఇంతకీ? శ్రవంతి పెద్ద ఆమెది. ఆహా, ఆమె ఆర్ట్ కలెక్ట్ చేస్తుంటది. సో ఆమెదే చేత్తో వేసిన ఆర్ట్ మేడం? అంత చేత్తో వేసింది. సమ్ ఆర్టిస్ట్ తన కలెక్షన్ అంతా. ఎక్కువ యానిమల్స్ లాంటివే కనిపిస్తున్నాయి, ఎద్దులు, అడవి దున్నలు, పెయింట్ ఆర్టిస్ట్ కదా, థీమ్ ఉన్నట్టుంది మేడం. మేడం ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, అలాగే బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. అంటే ఒకవైపు ప్రజానేతగా మీకు బాధ్యతలు ఉన్నాయి, పార్టీ నేతగా కూడా మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎలా ఉంది మేడం ఇప్పుడు? పార్టీ ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా కింది దాకా తీసుకెళ్తాం యాజ్ ఏ పదాధికారి, ఆఫీస్ బేరర్ గా. ఓకే, నేషనల్ ఆఫీస్ బేరర్ గా వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ పార్టీ గివ్స్ అది తీసుకెళ్తా ఉంటాం. పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ఎంపీగా నా ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో జనాల మధ్యలో ఉంచేటటువంటి కార్యక్రమాలు పార్టీ ఎక్కువ పెద్ద ఎత్తున చేస్తుంది. సో ఆ కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాము. అట్లే పార్లమెంట్ మెంబర్గా ఆఫీషియల్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతాము, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతాము. దీస్ ఆర్ ఆల్ అలవాటు అయిపోయింది కాబట్టి నాకేమి పెద్ద దీంట్లో ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ప్రజలు మిమ్మల్ని ప్రేమగా గద్వాల జేజమ్మ అని పిలుస్తూ ఉంటారు, ఏమనిపిస్తుంటుంది మీకు? నాకు ఒక గౌరవంగా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఆ విధంగా పిలిచినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇంకా నాకు ఎక్కువ ఉందని అనిపిస్తుంది. వాళ్ళు ఎవరేం ఆలోచించినా నేను వాళ్ళందరి ఆ ప్రాంతం అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను గద్వాల్లో నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా లేకపోయినా, నేను ఎమ్మెల్యేగా అక్కడ ఎంతో కాలం పనిచేశాను, చాలా అనుబంధం ఉంది. నేను పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళింది 1975లో. సో అన్నేళ్ల నుంచి మధ్యలో హైదరాబాద్కి షిఫ్ట్ అయినా అప్ అండ్ డౌన్ పోతూ రావడము, ఇక పాలిటిక్స్లో కంటిన్యూగా జనాలతో ఉండడము, అప్ అండ్ డౌన్ చేసినప్పటికీ ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధమే డిఫరెంట్. అది ఎప్పుడు మర్చిపోలేము. నాకు ఆశ్చర్యం అవుతుంది ఒక్కోసారి. సడన్ గా గద్వాల్లో కొన్ని విలేజెస్ గుర్తొచ్చేస్తాయి. ఆ విలేజెస్లో నేను ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడాము, ఎంతమంది జనాలు ఏ కట్ట మీద కూర్చొని మాట్లాడాను, అక్కడ పోయి మాట్లాడాను, నేను ఇక్కడ పోయి ఆ విలేజెస్ గుర్తొస్తాయి. విలేజెస్లో నేను ఏ ప్రాంతంలో కూర్చొని ఏం మాట్లాడానో గుర్తొస్తుంటాయి. సో నేను అవన్నీ మెమరీ గుర్తు చేసుకుంటా ఉంటాను. గద్వాల్లో కాన్స్టిట్యుయెన్సీలో నేను ఎట్ట తిరిగేదాన్ని, నేను ఏ విధంగా పోయేదాన్ని, ఊర్లలో పోతే ప్రజలతో ఏ విధంగా మాట్లాడేదాన్ని, ఏ విధంగా మహిళలు వచ్చేవాళ్ళు, ఏ విధంగా రైతులు వచ్చేవాళ్ళు, పెద్దోళ్ళు వచ్చి ఏం అడిగేవారు. సో ఇవన్నీ నాకు ఆ మెమరీస్ అన్నీ కంటిన్యూగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటా. సో ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు అంటే కాన్స్టిట్యుయెన్సీ అనేది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ 7 కాన్స్టిట్యుయెన్సీలు. సో ఈ 7 కాన్స్టిట్యుయెన్సీలలో ప్రజలతో కూడా నాకు అప్పుడు అంత డీప్ టచ్ లేదు. నేను పైన వచ్చిన వాళ్ళతో మాట్లాడటము, కలవటం, అందరికి పరిచయం, నాకు పరిచయం, వాళ్ళ పరిచయం అంత ఉండేది. అంటే రోజులు తరబడి ఇట్లా గద్వాలకు మాత్రం అంత అటాచ్మెంట్ లేదు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, నేను మినిస్టర్గా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అంతవరకే ఉండేది. సో ఇప్పుడు అటాచ్మెంటు ప్రతి ఒక్కరితో కూడా యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చినటువంటి లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళు చెప్పేటటువంటి పనులు కానీ, వాళ్ళు అడిగేటటువంటి పనులు కానీ, అవి చెయ్యాలి, ఇవన్నీ ఇక్కడ ఇది అవసరం ఉందా, దీన్ని చెయ్యాలి, ఇక్కడ అది ఉందా, ఇది చెయ్యాలి, తపన చాలా ఉంటుంది. బట్ ఇక్కడ మేము గవర్నమెంట్లో లేము కాబట్టి అన్నీ పూర్తి చేయలేము. చాలా ఉంటుంది చేయాలని, బట్ అన్నీ చేయలేము కదా. సో సెంటర్ నుంచి ఏం తెచ్చినా డైరెక్ట్గా చేయలేము. సో జనాలు చెప్తా ఉంటారు, డైరెక్ట్గా నేను చేయలేను, నా ఫండ్స్ నుంచి ఏం చేయగలను. 5 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ వచ్చేది, 5 crores. ఆ 5 crores-లో 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో ఏమి చేస్తే సరిపోతుంది చెప్పండి. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ
నిజంగా చాలా అవసరం ఉంది ఇక్కడ ఇది చెయ్యాలి అటువంటి వాటికి మీరు రికమెండ్ చేయండి చేయగలుగుతాము. అన్ని పనులు మనం 5 కోట్లలో ఎక్కడ అవుతావు, ఒక ఊరికి ఇస్తే కూడా సరిపోవు 5 కోట్లు ఇస్తే. సో అందరికీ దేశం అంతా ఉన్న ఎంపీలకి ఇచ్చేటటువంటి ఎంపీ ల్యాడ్స్ అవి ఎక్కడైనా ఎమర్జెన్సీలు అవసరం వచ్చినప్పుడు ఇవ్వటానికి. సో సడన్గా తాగునీళ్ళే కావచ్చు, సడన్గా నీళ్ళ ట్యాంకే కావచ్చు, సడన్గా ఒక దగ్గర ఇంకేదైనా అవసరమే కావచ్చు, అట్లాంటి ఎమర్జెన్సీ పనులకు ఫండ్స్ ఉపయోగించవచ్చు. సో చెప్తా ఉంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. దిస్ ఈజ్ ఎంపీ అనగానే 100 కోట్లు కేంద్రం నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకోవటము. ఇక్కడ రైల్వే లైన్ ఏమన్నా కావాలా, ఒక కొత్త రైలు వేయించాలా, లేకపోతే ఇక్కడ రోడ్ వేయించాలా, నేషనల్ లెవెల్ నుంచి వచ్చే రోడ్డు ఏమన్నా అవసరం ఉంటే నేషనల్కు రికమెండ్ చేసి అక్కడ నుంచి ఈ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం పంపాలి, మళ్ళీ రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి. ఆ రోడ్డు కొత్త రోడ్డు ఏదైనా శాంక్షన్ కావాలంటే సో ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఏ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఎందుకంటే నాకు ఇంతకుముందు మంత్రిగా పనిచేసాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఐ నో హౌ ఇట్ విల్ గెట్ ఇట్, ఎట్లా జరుగుతాయి అనేటటువంటి సిస్టమ్ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీరు ఊరికేనే అట్లా అయిపోతుంది రుణం వచ్చేసి మొత్తం అయిపోతుందని ఇట్లా ఊహించుకోకండి, ఎక్కువ ఊహించుకోకండి అని చెప్తుంటాను. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ మేడం, చిట్టెం నర్సిరెడ్డి బిడ్డగా సత్యారెడ్డి గారి కోడలుగా గ్రేట్ లెగసీ మీకున్నా గానీ మీరు అసలు డీకే అరుణ అంటే ఎవరు అనేది నిరూపించుకున్నారు. ఇంట బయట ఎప్పటికప్పుడు రాజకీయాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ నేతగా, సక్సెస్ఫుల్ లీడర్ గా నిలబడ్డారు. ఎలా సాధ్యమైంది ఇదంతా? దిస్ ఇస్ ఆల్ ఒక ఏమంటారంటే కమిట్మెంట్తో పాటు డెడికేషన్ కూడా. నా బాధ్యతకు నేను డెడికేట్ అయ్యి పని చేయటము. దిస్ ఇస్ ఆల్ వన్ ప్రిన్సిపల్స్. నాకు ఒక ఇదేంటంటే మా ఫాదర్ కూడా ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్నది వాళ్ళ సమస్యలని పరిష్కారం చేయటం కోసం, నిర్మోహమాటంగా ఆ యొక్క సమస్యల పైన ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాటిని మనము వ్యక్తపరచాలని చెప్పేటటువంటి వాడు మా ఫాదర్. బట్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ ఇన్ ది డెవలప్మెంట్. సో అదొకటి ఉంది. అట్లా మా ఫాదర్ ఇన్ లా సైడ్ కూడా ఎప్పుడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. మా మామగారు ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ఎవరు వచ్చినా కాదనకుండా వాళ్ళకి హెల్ప్ చేయటము, మా శక్తి కొలది వాళ్ళకి ఏది వచ్చినా ఏ రకమైన సహకారం అవసరం ఉన్నా ఆ సహకారం చేస్తూ వచ్చినటువంటి ఫ్యామిలీ. సరే ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది, కంప్లీట్ పాలిటిక్స్ చేంజ్డ్, రాజకీయం అంతా మారిపోయింది. గత లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి కంప్లీట్ పాలిటిక్సే మారిపోయినాయి. ఇప్పుడు రాజకీయాల్లో మనం మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ రాజకీయాల్లో మనం ఎన్నాళ్ళు ఉండగలమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్లో మనీ ఈజ్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్. డబ్బు ఖర్చు పెడితేనే గెలుస్తామంటే మంచి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇంకా ప్రజలకు దొరకరు. నిజంగా డబ్బులతోనే నాయకులని ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటే మంచి నాయకులు ప్రజలకి ఇక దొరకరు. వాళ్ళకు పనిచేసేటటువంటి నాయకులు కావాలి, ప్రజల సమస్యలు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, వాళ్ళకి సేవ చేసే వాళ్ళు కావాలంటే వ్యక్తులను చూసి ఓటేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక బిజినెస్ లాగా డబ్బులు ఇచ్చి గెలవడము, తర్వాత డబ్బులు సంపాదించుకోవడానికి ఏ విధంగా చేయాలనేటటువంటి ఒక బిజినెస్, ఒక కార్పొరేట్ స్టైల్ బిజినెస్ లాగా మారిపోతే రాజకీయాలు ప్రాంతాలు అభివృద్ధి చెందవు, రాష్ట్రం అభివృద్ధి చెందదు, దేశం అభివృద్ధి చెందదు. ఈ సిస్టంలో మార్పు రావాలి. ఆ సిస్టమ్ అనేది చాలా ఒకప్పుడు సర్వీస్ని చూసి వాళ్ళ సేవలను చూసి ఓటేసేవాళ్ళు. ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సో ఎవరినో ఒకరి మంచి వాళ్ళని ఎన్నుకునే వాళ్ళు. ఇద్దరిలో ఒకసారి వీళ్ళని ఒకసారి వారిని ఎన్నుకునేటటువంటి పరిస్థితి. ఇద్దరు మంచి వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు, ఓసారి ఆయన కోటు ఓసారి ఈయన కోటు అని ఇద్దరికి ఒకసారి వాళ్ళని గెలిపినా ఒకసారి వీనికి ఇట్లా అలవాటు అయిపోయింది ఆ కాలంలో చాలా వరకు. సో ఎవరు మంచి వ్యక్తులు వేరే చోట కాంపిటీషన్ లేని చోట ఒకటే వ్యక్తి మంచోళ్ళని ఎన్నుకుంటూ రావడం జరిగింది. అలా సౌత్లోనే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు రాజకీయాలకి. రాజకీయాలు ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. 33% ఉమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఉమెన్, అవతల వాళ్ళు ఉమెనే ఉంటారు, ఇక్కడ అందరూ ఖర్చు పెట్టకుండా ప్రజలలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకి ఎన్నుకుంటే అది దట్స్ డిఫరెంట్. బట్ ఇంట్లో కూడా డబ్బుల ప్రభావం ఏర్పడితే ప్రజలు కూడా ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరికైతే సర్వీస్ చేయాలనేటటువంటి టైం ఇచ్చి ప్రజల గురించి ఆలోచించి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నికల్లో డబ్బులు చూయించి ఓట్లు వేయించుకొని కనబడకుండా పోతున్నారో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని పని ఎవరైతే అంటే వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, ప్రాంతం అభివృద్ధి కోసం కానీ, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఒక కమిట్మెంట్ ఉండాలి, ఏదో చేయాలని ఒక తపన ఉండాలి, ఇక్కడ ఏదో జరగాలి అనేటటువంటి ఒక కోరిక ఉండాలి. సో అది లేకుండా సాధ్యం కాదు. పాలిటిక్స్లో మార్పు రావాల్సినటువంటి అవసరం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. పొలిటికల్ లీడర్గా డీకే అరుణ గారి జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. కానీ ఈ రోజు మీ గురించి అనేక వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం మాకు కల్పించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప. థ్యాంక్ యూ.